మావయ్య చాయ్ తీసుకోండి. తెచ్చినా బిడ్డ? తాగండి. సీను ఉన్నాడా అమ్మా? ఉన్నాడు మావయ్య. ఏమండి మావయ్య పిలుస్తున్నారు. ఏందే బాబు? సీను ఈ మందులు తీసుకురా బిడ్డ, బందులు అయిపోయింది కొంచెం. నేను వేరే కాడికి పోతున్నా. తీసుకురా, మందులు అయిపోయినాయి. 3-4 రోజులు అయిపోయి. ఇప్పుడు అందరికి సరదులు దగ్గులే ఉన్నాయి. మొన్ననే తెచ్చిన కాదే బాపు, మొత్తం అయిపోయినాయి. అయిపోయి బిడ్డ, 3 రోజులు అయిపోయి. సరే నేను ఇప్పుడు అటే బజార్ దిక్కు పోతున్నా, రాంగా తీసుకొస్తా. సరే బిడ్డ, పోయి రాపు. ఎప్పుడు చిన్న కొడుకే తీసుకొస్తాడు. నా రాత పెద్ద కొడుకైతే ఒక్కసారనే తీసుకురాకపోయా. ఏంది కదా పాపం, చిన్నోడే కష్టపడుతున్నాడు. ఏంటి మావయ్య ఏమో మాట్లాడుతున్నారు? ఏం లేదు బిడ్డ, నేనేమన్నా అని. ఎప్పుడు చిన్న కొడుకే తీసుకొస్తుండే పడుతుంది, పెద్ద కొడుకు ఏం తీసుకొస్తలేడా మీకు? ఎప్పుడు తీసుకొచ్చిండమ్మా? చిన్న కొడుకే తీసుకొస్తుండే. ఎప్పుడన్నా తీసుకురాగా చూసినావా అమ్మా? నా తలరాత. పెద్ద కొడుకు తెచ్చిన పేరే ఉండదా మరి? ఎప్పుడు తెచ్చిండమ్మా నాకు? అడుగు కదా. పెద్దోడా చెప్పురా. ఏం లేదురా, నా తలరాతరా. ఎవరికి ఏమన్నా లాభం లేదురా. మీరు ఏం తీసుకొస్తలేరంట, అన్ని చిన్న కొడుకు వాళ్ళే తీసుకొస్తున్నారంట. ఏంది బాబు, నీకేం పెడతలేడా? నేనేమనలేదు బిడ్డ. అమ్మో అమ్మో, నా ముందే ఎన్ని మాటలు మాట్లాడి నన్ను బదనం చేయడానికి చూస్తున్నా మీరు? ఏందే బాబు, నా సొమ్ము తినుకుంటే నన్నే బదనం చేస్తానవా? బిడ్డ నేనేమనలేదు బిడ్డ. నేనేమన్నా బిడ్డ, చిన్న కోడలు పిలిపిస్తా, మాట్లాడదాం. రాణి అమ్మా, అమ్మ. చెప్పండి. నేనేమో అన్నానట, నువ్వన్నా చెప్పమ్మా. చిన్న వాళ్ళతో చెప్పించుకునే అంత దిగజారిపోలే నేను. ఏంటక్క ఏమైంది అసలు? నీకేం తెలియదా? చేసిందంతా వేసి కాముకున్నావు. మేమేం చేసినావు అసలు? అబ్బా, చేసిందంతా వేసి ఏం తెలియనట్టు ఏమైంది అక్క అని అంటున్నావా? అసలు మావయ్య మాకేం చెప్పలేదక్క. నువ్వేం మాట్లాడుతున్నావు మాకేం అర్థమైంది లేదు. ఏమైంది రాణి? ఏం లొల్లిది? రోడ్డు దాకి రత్తుంది. అదేం లేదండి, మావయ్య మనకేమో చెప్పిండని అక్క బావ లొల్లి చేస్తారు. ఏంది నీకు లొల్లి వేసి వినబడుతుందా? మేము ఉన్నట్టు మాట్లాడతాను. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నాను? నాకు అసలు ఏం తెలియదు. నువ్వు లొల్లి గిల్లి అంటున్నావు. అవురా, నీకేం తెలియదురా. మీరు సంవత్సరాలు అయితే సత్యపూసలు అవుతాయి, మేమే లంగలం అవుతుంది. మాకేరుతారు అన్ని. ఇక అన్న, నువ్వు వట్టిగా గెలికి కయం పెట్టుకుంటా అనుకుంటున్నావు. నాకు ఇక్కడ అసలు ఏమైంది, ఏం కథ నాకు తెలియదు. అక్కడ రోడ్డు దానికి కినత్తుంది లొల్లి అని చెప్పి ఏం లొల్లి అని అడిగిన. ఇంకా చేతులు ఏంటిరా మరి? ఇవి బాబుకు మందు తెచ్చిందో బాబు. నువ్వు ఉట్టికనే తెచ్చినావురా? బాబు దగ్గర 8,000 నొక్కినావురా? అన్న మాటలు మాత్రం మంచిగా రాని, అన్నాన్ని నేను ఇడిచిపెడుతున్నా. బూతులు వస్తున్నాయి మళ్ళా. బాబు దగ్గర నేను పైసలు నొప్పుడైతే ఒకవేళ మందాయిన అయింది. ఏంద్రా నీకు చిన్న పెద్ద తేడా లేదురా? ఏంది నేను మందాయినా? నన్ను మందాయినట్టు ఎవరు నువ్వు? ఆగండ్రా. ఏంద్రా మధు, సీను ఏంద్రా బజార్లోకి నడుతుంది మీరు? ఏమైందిరా? అంతా వీడే చేస్తుండే అంతా. ఏంద్రా అడిగి బూతులత్తాను ఆయరా? ఆగరా పెద్దోడా, మాట్లాడక నాతోటి. బాబాయ్ అసలు ఎంత అయిందో నాకు చెప్పండి. పెద్దోడా కొంచెం ఆగరా. ఏమావిడే పెద్ద చిన్న కూడా అరెక్కురే అంటాడు. ఇంకా నేను అరే అనకపోతే అన్నారు నువ్వు అన్నారా? చిన్నోడా, బాబుకు ఆరోగ్యం మంచిగా లేదు కాదురా. మిమ్మల్ని ఎంతో ముద్దుగా చదివిండి కాదురా. మీరు పెళ్ళాలు రాగానే గిట్ల మారిపోయినాయిరా. పెళ్ళాలు అని అంటున్నాడు, నీకేం వేషం అనిపించలేదా? అదే ఆయన ఎవరనుకుంటున్నావు? మా చిన్న బాబు అంటాడు అని అక్క చూడున్నది. ఆ నప్పతట్లో చూడు ఎట్లా చూస్తుండవు. చిన్న పెద్ద బాబాయ్ అంటిదానే చూసిన పెద్దలు అనుకుంటే నప్పతట్లో అంటున్నాడు. కాకపోతే తీసుకుంటారు మనిషి బాబుకు మందులను తెచ్చి ఇచ్చే మొక్కలు లేదు నీకు. ఇంకా నేను తెస్తే పైసలు తిన్నావు అంటావు. ఇక నువ్వే తెస్తానా మొత్తం? నేనే తెస్తున్నా. బాబు నేను తెత్తలే నీకు తెస్తున్నావురా చిన్నోడా పెద్దోడా. నువ్వు ఇక్కడ బతకలేవే, నిన్ను ఇల్లు బతకనియరే. మన ఇంటికోదాం పాయ్, నిన్ను మంచిగా చూసుకుంటా. నువ్వు ఎంత సంపాదించి ఏం లాభమే? నా కర్మరా, నా కర్మ. మంచిగా చూసుకుంటున్నా.
మామయ్య బాబు ఉండు ఉంచుకుంటాం. మామయ్య నువ్వు. మేము చదువుకుంటాం. దా అన్నదా ఆ మందులు తీసుకొని రా అన్న. మామయ్య ఉండు మామయ్య. అరే చూస్తున్నావురా వదినే మీరిద్దరు చేయబట్టే ఇక బాబును సినిమాకు దొరకపోతుండు సిగ్గాను ఉండాలి. ఇక శేషాన్ని తెచ్చి మమ్మల్ని బాగా చేయరా మీరు? ఏం చేసినవరా నువ్వు అసలు నువ్వేం చేసినవరా నువ్వేం చేసినవా? నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు ఇక మా అయ్య కింద పువ్వు పెట్టలేదు ఇవాళ సినిమా తీసుకొని పోతుండే ఇంటికి. తొక్కుతున్నా నాకని ఇచ్చినా ఒప్పుకుంటారా? తొక్కురా చూద్దాం తొక్కురా చూద్దాం. ఏంద్రా రే ఏమంటానేంద్రా? ఏంద్రా ఇవాళ దున్నపోతులేక మలిసినావు. ఏ ఆయనతోనే లొల్లిగా. పదనా? అన్న నీ కొడుకులతో లొల్లి వశపడదే, వాళ్ళు మారారే. నిన్ను మంచిగా చూసుకుంటానా నేను. ఏం చేయాలి? ఆగే భాస్కర్ అన్న. ఆ. ఏందే భాస్కర్ అన్న, అన్నంకి రాత్రి ఎట్లా తీసుకుపోతున్నావు? ఇగో ఈ మా అన్న కొడుకులు ఇద్దరు లొల్లి వశపడతలేదు. వాళ్ళు లొల్లి వశపడక ఈ అన్నను మంచిగా చూసుకుంటారని నేను తీసుకుపోతున్నా. కర్మ. ఏందే భాస్కర్ అన్న, ఈ రోజులో మంచి ఎత్తలేదు చెడు ఎత్తలేవనికి ఈ రాత్రి పెద్దవాడిని బయటకు తోలేదు పోరాలు. చిచి ఈ పోరాలు ఇటు తయారైనన్న. నా కర్మ. మీకేమైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి, తెల్లారి తెచ్చుకుందాం. సరే అనుకో. అన్న మీరు కూర్చో. ఏందే బాబు ఈ రాత్రి పూట పెద్దవారు గడ్డేసుకొచ్చినావు? ఏం చెప్పమంటావురా? మా అన్నలు మీ అన్నలు ఇంటికాడ నరక యాతన పెడుతున్నారు. చూడలేక తీసుకొచ్చిన ఆయన ఆరోగ్యం అంతా మాత్రంగానే ఉంది. బాబు తీసుకొని మంచి పని చేసినావే. ఆయన పెద్దబాబు అన్న ఏం చేస్తారంట, ఇబ్బంది పెడతాను నేను. ఏమోరా. అయ్యో మావయ్య మీరు బాధపడకండి. మా మావయ్య ఒకటి మీరు ఒకటా? మనం అందరం కలిసి ఉన్నాం ఇక్కడ నుంచి. అవునా పెద్దబాబు, మనందరం ఇక్కడ కలిసే ఉన్నాం. అంతేనండి. ఓకే. సరే అన్నా, ఏం మొక్క పెట్టుకొచ్చింది ఇంకొకట? అవునా? ఆగలేదా? ఆయన ఏం ముచ్చట చెప్పడానికి వచ్చినావు? ఏం లేదు. వాడని చెప్పే నాకు. అరే తమ్ముడా నేను చెప్పేది ఏంట్రా ఒకటి. నువ్వేం చెప్తావు? నువ్వేం లేదు. అరే ఆగరా సీను, ఏం చెప్తాడో వినరా. చెప్పు. అరే తమ్ముడా నువ్వు కోపానికి వస్తున్నావు, నేను అర్థం చేసుకుంటా. సినాపు మా తప్పేంది, అసలు ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయో మీకు చెప్తారండి. వాడు మా అన్నగాడు నన్ను బతిగాడు, వాడు ఎప్పుడు అరిగోస పెట్టుడని. ఇటు నన్ను పెడుతుండు, ఇటు నా పిల్లాన్ని పెడుతుండు, అటు బాబును పెడుతుండు. ఒక్క రోజు కూడా వాడు ఒక మందు అనడు, ఒక ఛాయ అనడు, ఒక ధూప అనడు. బాబుకి ఎన్ని అవసరాలు ఉంటాయి, నేను ఒక్కనే చూసుకుంటాను. కానీ తీరా లొల్లి అయ్యేది ఎక్కడంటే నేనే పెడుతున్నారా, నువ్వేం పెడుతున్నావురా, అయ్యే పైసలు దొరికిపోతున్నావురా అంటాడు. ఒక్క రోజు కూడా బాబు దగ్గర నేను ఇప్పుడు రూపాయి తీసుకున్నాడు. అన్న వీడు చెప్పేది నిజమేనా? వీడు నిన్ను మంచిగా చూసుకుంటుండా? నిజమేరా, వాడు చెప్పేది అంతా నిజమేరా. పెద్దోడే జరా ఏం చేయాలరా కర్మ. ఇదిరా సంగతి. సరే చిన్న పెద్దలతో మాట్లాడిన తర్వాతనే బాబుని పంపుతా. అది వరాక ఇతన్ని పంపనే. ఏదైనా ఒక విషయం తెలియని తర్వాతనే పంపుతా. సరేనా? వెళ్ళిపో. సరే పోతారా చిన్నబాబు. బాబు నా తప్పేనే, తయారు గోళీ వేసుకోయా బాబు. ఏమన్నా కావాలి నాకు ఫోన్ చేయి, నేను అత్త. సరేరా, పోతానే బాబు. మంచి. మావయ్య మావయ్య జాగ్రత్తగా నేను చూసుకుంటామా? అన్నని మంచిగా చూసుకుంటాను. సరే. నువ్వు అడుగుతాపో. పెద్దబాబు వాళ్ళ దొంగ నువ్వు మారిపోకు, సరే అసలే మోసపోకు. నేను ఎప్పుడు క్లారిటీ ఇస్తానో అప్పుడే నువ్వు పోవాలి. అలా చెప్పు. సరేనానే? సరే బిడ్డ. రే సీను, రే ఓ సీనుగా ఇట్లారా
తలకాయ నొప్పి చాలా అయింది నాకు. ఏంటిది? అయ్యేంద్రా అది వడ్డంటే ఎక్కత్తానేంద్రా నీకు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మనిషి కాదురా. అంటే నాకు ఇదే పని ఉంది అనుకుంటున్నావు ఏంది? నీకెంత ఇచ్చిండో బాబు నాకు అంతే ఇచ్చిండు. నా పొలంలో నా మట్టుకే నేను ఒడ్డు చెక్కుంటున్నా. ఏమో నీ దానిలో కష్టం చేస్తున్నావు ఏంద్రా ఇంకా తమ్మందాక ఎట్లున్నది ఒడ్డు ఇంకా తమ్మ విత్తల ఒడ్డు ఎట్లున్నదిరా మరి గాడిదాకా సక్క ఎక్కి లోపల ఎక్కిరా నా దిక్కు. ఓ నీదంతా నేను 10-15 ఇంచులు నేను గుంజుకున్నది వీళ్ళకు. నీకు 3 ఎకరాలు ఇచ్చిండు, నాకు 2 ఎకరాలు నరణ ఇచ్చిండు. నువ్వు పెద్దోను నీకు ఇంకెక్కువ ఇచ్చిండు. నేనేమన్నా అన్నా అంటారా నేను నిన్ను? ఊకే పొద్దుగా అయితే నాతో కళ్యాణం పెట్టుకుంది నీకు కలవది. ఓ చిన్నబాబు ఇటు రాయా ఒకసారి. ఏంద్రా ఇట్రా 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 ఇగో మా పెద్దోతో మళ్ళీ నాకు. వస్తున్నాడు. ఏంద్రా ఎందుకు పిలిచినావు? ఇక వీనితోటేనే లొల్లి. నేనట గట్టట ఇటు దిక్కు చెక్కినట, వాందట దిక్కు చక్కగా ఉందట. ఏంద్రా మీ లొల్లి? అసలు ఏమైందో చెప్పుండ్రా. లొల్లేం చేసిన బాబు ఒక తమ్మందాక ఎట్లా ఎక్కిండు తమ్మ విత్తలు ఎట్లా ఎక్కిండు చూడే మొత్తం నా దగ్గర ఎక్కుంటూ వస్తాడు లోపలికని చెక్కొచ్చిడే. అరే రామచంద్ర మళ్ళా అట్లే అంటాడు ఏందో ఇడు. నాకు అప్పుడు ఎట్లు ఇచ్చిర్రు 5 ఏళ్ల కింద పెద్ద మనుషులతో నువ్వు కూడా వచ్చినావు. నేను అదే విధంగా నేను తునుకుంటున్నా. వీనికి ఎక్కడ పని లేదే. నేను మంచిగా ఉండద్దు, నా పొలం పండద్దు వీరికి. ఏ ఆగురా అట్లా కాదురా. నేను ఈ పంచాయతీ చేసినప్పుడు పెద్ద వంశ పాటు ఉన్నా కదా, నామగట్టే మంచిది కదా. నీకు ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళు తక్కువ వచ్చింది, కొంచెం జరిపిర్రు అప్పుడే. అయినా పొద్దుగా లేతే తెల్లారు లేతే ఇదే కోల్పారా మీకు? నాకు అర్థం కాదు. కానీ మీ పెళ్ళాల మాటలు పట్టుకొని ఎప్పుడు ఇదే పని చేస్తారా? అన్నదమ్ములట్టు ఎట్లుండాలిరా? మీరు మీ అయ్యకి అన్నం పెడతలేరనే మా అన్నను నేను దాచుకుంటున్నాను. అన్నదమ్ములు అంటే మీరురా, మేము ఎట్లా కలిసి ఉన్నాము లోకానికి తెలుసు, వీళ్ళందరూ తెలుసు. అయ్యని చూసుకునడం లేదు కానీ అయ్యి ఇచ్చిన పొలం గురించి అయితే లొల్లి పెట్టుకుంటారు. అయినా పెద్దోడా నీ దగ్గర లంగతనం బాగున్నదిరా. అరే చిన్నోడా నీ పని నువ్వు చేసుకోరా. అరే ఈ ఊళ్ళో మీకు పంచాయతీ ఎప్పుడు ఇవ్వంతరం కాదురా. నీ ఎవరు మీ బతుకులు చేయడా. చాలు కానీ మా చెప్పొచ్చిన ఒకటి ఏమో పెద్ద మనిషి నాకు చెప్పనీకి వచ్చిండు. ఏరే మీ వాళ్ళు అత్త అత్త అని అత్తలేరు. సర్పంచ్ అయిన కంచెలు అన్నదమ్ముల పంచాయలు అక్క ఇళ్ళ పంచాయలే తప్ప వేరే ఏరి ఇంకా అత్తలేరు. సర్పంచ్ సాబ్ ఒక్క 5 నిమిషాలు కొట్టుకోండి మనల్ని వస్తారు. ఏ రమ్మని చెప్పు. ఏమైంది ఇంత లేటా? వస్తారు ఒక్క 5 నిమిషాలు. ఏమైతే కింద సేపు నువ్వు పొద్దుగా చెప్పి పొద్దుకుతుంది అర్థం పోవద్దా బయకడికి? ఏమో అన్నా మనల్ని ఇంకా అత్తలేరు. వస్తా ఇంకా బాగా టైం చేస్తారు. రాత్రి రాకుండా రాత్రికి రాత్రి అయినా ఒక్క 5 నిమిషాలు ఆగండి వస్తారు. ఏమవుతాం కాదు ఆగండి ఒక్క 5 నిమిషాలు ప్లీజ్. పొద్దుగా పాపం అత్తండి. నమస్తే సర్పంచ్ సార్. నమస్తే 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 నమస్తే. అక్క బాగున్నారా? నువ్వు ఆగా తర్వాత అట్లా మాట్లాడుతూ ఆగు. సర్పంచ్ సాబ్ మా అన్నలో వచ్చారు మాట్లాడరు. ఏమే మధు ఏం సంగతి? సీను ఏం సంగతి? మీ నాన్న పీరియడ్ అయ్యిండు. ఏమే మీరు చూస్తే బుద్ధివంతులాగా ఉన్నారు, ఇదేనా పద్ధతి? అన్న సర్పంచ్ సాబ్ వచ్చిండు. నీ కొడుకులు చేసిన కథలేందో సర్పంచ్ సాబ్ చెప్పుకో అన్న. పంచాయతీలు ఎటో తెలిపోవాలి. సర్పంచ్ సాబ్ మీరే పెద్ద మనసుతో కొంచెం చెప్పండి మా పిల్లలకు. సరే ఓకే. ఏమయ్యా మధు సీను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా తెచ్చిండు. అయినే వాళ్ళ భార్య చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చిన్న నుంచి పెద్ద దాకా నేను ఎంతో పెంచు. మీ పిల్లలు వచ్చినాక గిరానే ఆయన గౌరవం ఏంది, ఆయన కథ ఏంది, కార్యక్రమం ఏంది, ఆయన ఒకసారి కాపాడేది మీకు తెలియదానే? ఇదా ఇంకెప్పుడు వస్తాయా మీ బుద్ధి? నేను మాది ఏందా పెద్ద మనిషి, ఆయన బహు బతికినోడు. ఆయన ఎందుకు నలుగురు చెప్పేటోని 10 మందిలో తీసుకొచ్చి ఇప్పుడు ఇజ్జత్ ఇస్తాను ఎందుకు? ఏ పిల్ల తలకాయ కిందకి వేసుకుంటాను. అయ్యా బయటకు వస్తే మానవ అనిపిస్తలే, సిగ్గు అనిపిస్తలేదు నీకు? ఆడుల మాటలు పట్టుకునేమో అంత పిల్లల లెక్క చేస్తారు. మీకు లేదా బయట ఇజ్జత్ పోతలేదు? బయట ఇప్పుడు
మీ పేర్లు అయితే ఉన్నాయి కదా మీ అయ్యే బయటకు వచ్చిందంటే మానవ సిగ్గు కనిపిస్తలేదా మీకు మీరు మనసులు కాదు సరే అప్పుడు మన ముసలానికి కాడ చేస్తుంది అట్లేం కంటారా ఏమన్నావు మరి అంతా మా అన్నగారి చేయటం అవుతుంది. అరే అనగాడు తమ్ముడు ఎంగిల్ పాలు ఇంట్లో కాదా నువ్వు నేను చేతలేనా ఎవరు మా బాపున్నాడుగా ఈయన అడుగు ఏదే నేను ఏం చేయాలంటే మొత్తం వాడేసాడు ఏం మాట్లాడతాను. చేసిన 2 ఎకరాలు ఎక్కువ ఇచ్చిండా నీకు నీకన్నా తక్కువ ఇచ్చిండా అది కాదే బాబు, ఆ? ఇక్కడ పెద్దోనికి ఇంత ఎక్కువ అయిందని చిన్నోనికి తక్కువ వచ్చిందని ఎప్పుడు ఉన్నా మేము జ్యేష్ఠపాలు అనేదో అని ఏమో కథ చేసి అప్పుడు కార్ఖానా పెట్టినాక 20 గుంటలో 30 గుంటలో అలా కింద మాడి కాడి ఇచ్చిండు. ఆయన చూడలేదా మేము మనం చేయలేదా సర్పంచ్ చిన్న బాగా చేయలేదా బా చిన్న ఒక్కొక్క పెద్ద బుద్ధి నీ ఎంగిల్ పాలు చేసినాడు కదా నేను కూడా కదే చెప్పిన చిన్నానికి పెద్దానికి ఎందుకురా మంచిగా చూసుకుంటారా నువ్వు నీకు కొంచెం బుద్ధి ఉండాలి మందు కదా? తీసుకుపోయి నా తండ్రి అన్ని నా చదువుకోవాలి. పేరు నీ పేరు కానీ గుర్తురాదు నీకు నీ పేరు అరే వాడు చిన్న పెద్దలే కూడా మాట్లాడతాను సార్. ఏ చిన్న పిల్లల్ని ఎంగిల్ పాలు చేసినాడు తప్పైతే ఊకవు వాడు చిన్నోడు తగ్గి ఉండద్దా? ఏ ఒక్కడే పట్టుకోండి. అరే వానికి బుద్ధి లేదు నీకు బుద్ధి ఉన్నాడు. ఈ చిన్న కొడుకు దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మీ పరువేం కావాలి చెప్పు సర్పంచ్ సాబ్. ఏ అట్లా కాదు కానీ అయినా నువ్వు పిస వేషాలు అయితే మాత్రం మర్చిపోలేదు చెప్తారు నువ్వు నీ భార్యకు మంచి చెప్తావు చెడు చెప్తావు ఇలా ఆడోళ్ళ మాటలు పట్టుకొని వట్టిగా మీ కుటుంబం బాధ అట్లా కత్తాది వాడు నోరు కట్టుకొని పాపం చిన్న వయసులో మీకు తెలుసు కదా మీ తల్లి ఏంది ఇవాళ బయట చూస్తలేవా ఏదైనా పట్టుకొని పోతావు 4 ఎకరాలు రాత్రి ఏం బిక్తావు ఏమైనా సపరేట్ చేస్తారు కరెక్టే. మరి మిమ్మల్ని మంచిగా చేసి పోరాలని పిల్లలని తీసుకొస్తే ఇక మీకు బాగా గడబాలు అయిపోయినాయి నువ్వు ఇగో నేనైతే నా గురించి అయితే నీకు ఎరుక కుళ్ళు ఉంటుంది మన సర్పంచ్ కొద్దిగా వెనుక ముందో చూసి ఆడతాడు కానీ మనకు ఉండదు నువ్వు ఆడోళ్ళ మాటలు పట్టుకొని పిస వేషాలు అయితే మాత్రం మీ ఇద్దరు ఉన్న భూములు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ముసలిని వేసి పారేస్తాం నాకు ఇచ్చిన భూమి నాకు ఇచ్చిన భూమి కూడా నాకు అదన్న మా అన్నగారిని తీసుకోమా నాకు మా బాబు కావాలి మా బాబు ఎంత కష్టపడు నాకు తెలుసు చిన్నప్పుడు మా అమ్మ చచ్చిపోయినప్పుడు మేము చిన్న పిల్లలు ఎత్తుకొని తిరుగుతున్నాడు బాబు ఇప్పుడు వాడు చేయబట్టి నాకు కూడా లేకపోయినా ఏమయ్యా మధు నీ తమ్ముడు బుద్ధి మాట చెప్పిండు. ఏమంటాడు తెలుసా, నువ్వు పెద్దోని అయినా కూడా చిన్న అయినా కూడా కొంచెం బుద్ధి మాట నా భూమి వద్దు ఏదద్దు మా నాన్నని తీసుకొని పోతా అంటాడు. మన భూమి ఉంచుకొని వాళ్ళ నాన్న అప్ప చెప్తుందా ఇకనన్నా బుద్ధి రాదా అనే నీకు ఇంకెప్పుడే వచ్చేది. పెద్దోనివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మనసు నీకు లేనట్టున్నదే. ఏమంటావు? అనేది ఏం లేదు సర్పంచ్ సార్. నాకు కూడా మా నాన్ననే నాకు ఆ భూమి అది వద్దు. నేను కూడా మా నాన్న మంచిగా చూసుకుంటా. ఎందుకయ్యా ఎందుకు చెప్పు. ఆయన భార్య లేక భార్య చిన్నప్పుడు మీరు అన్నప్పుడు చిన్న పిల్లలు అటువంటి అప్పుడు ఇప్పటిదాకా చదివి ఎన్నో కష్టపడితే ఏదో చేసిండు. ఇలా మీకు ఇంత పెద్దోళ్ళు అయ్యి మీ భార్యలు పెళ్లి చేసి భార్యలు అయ్యి ఇంత బాధపడ్డాడు కదా, ఇంకా కూడా అర్థం చేసుకోరా అనేది. ఇంకెప్పుడే అర్థం చేసుకున్నది ఆయన చూడు పాపం ఎంత బాధపడతాడు. మొగ్గురి వాళ్ళ కాలు మొగ్గురి ఆయన క్షమించు బాపు. నేను వీరి కోపంగా కోపం మీద నేను నిన్ను కూడా తిట్టింది అనుకో బాబు. తమ్ముడు నేను మర్చిపోతావే ఎప్పుడు లొల్లిలు పెట్టుకున్నావు మేము నేను మంచిగా చూసుకుంటా బాబు. కోరుకునేది అదే బిడ్డ, కోరుకునేది అదే బిడ్డ. అన్న ఇక వీళ్ళు మారిపోయిందే నీకేం బాధలేదు. నాకైతే నమ్మకం వీళ్ళు మంచిగా చూసుకుంటారు. మంచిగా ఉంటే అయిపోయారు. మీరు మంచిగా ఉండాలి, రామ లక్ష్మణ్ లాగా మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇక వీళ్ళని పంపిద్దాంరా. అరే తమ్మి నేను అన్న ఏం మనసులో పెట్టుకోకురా అన్న బాబుని మంచిగా చూసుకుంటాం. మంచిగా చూసుకున్నా. అరే తమ్ముడా, చిన్నోరు అయినా మా కళ్ళు తెరిపించినవురా. దగ్గరానా ఇప్పటికే వీళ్ళ నమ్మకం వచ్చిందా లేదా నీకు? ఇంకా కన్న బిడ్డలే కదా. ఏమ్మా నా పెద్ద నాన్న నువ్వు అది ఎంత ఇచ్చా నీకు మళ్ళా గారికే పోతే కదా. ఇక వాళ్ళు మారరే వాళ్ళు. దూరం కొట్టరాదు కదా బిడ్డ. నువ్వు కూడా లేదురా తమ్ముడా, మేము మారిపోయినవురా. అన్న
నిజంగా వీళ్ళు మారిపోయింది. మరి నాకైతే నమ్మకం అన్న వీళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటారని. మారితే మంచిదే తమ్ముడు, నీ ఆరోగ్యం మంచిగా చూసుకుంటారన్న. మారితే మంచిదే తమ్ముడు. పెద్దబాబు వాళ్ళు మారరే, వాళ్ళ మాట నువ్వు నమ్మకం. నీకే తలకాయ తిరిగిందా? రండి. వాళ్ళు మారి చెప్తాడు మళ్ళీ మారలేదు. వాళ్ళని మాడతారు సరిపోతుంది. నువ్వు ఏందే నువ్వు నాకు అర్థం కాదు. వాళ్ళు మారిరు, వాళ్ళ కొడుకులు మారిరు, వాళ్ళ తండ్రి తెచ్చుకుంటారు. ఇంకేదే నీకేది? వాళ్ళు మారిరు అయిపోయింది. నువ్వు అన్న మీరు ఏమనుకోకూరి, వాళ్ళు కలిసిరు వద్దు. మీరు మంచిగుండాలి, ముచ్చారై మంచిగుండాలి. విన్నావా? పెట్టుకోరు మీరు. విన్నావా? ఇప్పుడు ఎప్పటికైనా మీ తండ్రితో సమానం మీకు. విన్నావా? దాని ఒక్కటి దృష్టి పెట్టుకోరు మీరు. కోడాళ్ళు అయినా కూడా ఒక తండ్రి లెక్క పెట్టుకోరు మీరు. విన్నావా? ఇక అందరం కలిసి మెలిసి మా బాపుని తీసుకొని తండ్రి పేరు నిలబెట్టుకోరు.